తెలంగాణ విమోచన దినం సందర్భంగా యాలల బీజేపీ పార్టీ కార్యాలయంలో మంగళవారం జాతీయ జెండాను ఎగురవేసిన యాలల మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం సెప్టెంబర్ 17ను ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకోవడం సిగ్గుచేటన్నారు. అనంతరం బీజేపీ పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో యాలల బీజేపీ పార్టీ అధ్యక్షులు జంగం యాదగిరి, రవీందర్, బాయమిది అశోక్, బషీర్, సంగం, వెంకటేష్, అనిల్, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విమోచన దినాన్ని భారతదేశం అంతటా కూడా, తెలంగాణ అంతటా కూడా జరుపుకోవడం భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి కార్యాలయాల దగ్గర కూడా జరుపుకోవడం అంటూ కూడా జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి అనే పదం మీద ముందుకు తీసుకెళ్లడం అనేది భారతీయ జనతా పార్టీ తరఫున మా అధిష్టానం అంతా కూడా ఖండించడం అంటూ కూడా జరిగింది. కాకపోతే ఏదైతే తెలంగాణ కోసం త్యాగదనులు వారి యొక్క జీవితాలను అర్పించుకున్నారో దానికి ఫలంగానే ఈరోజు మనము ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం అంటూ కూడా జరుగుతుంది. కాక ఏది ఏమైనా ప్రభుత్వాలు మారుతున్న, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు 17వ తారీఖుని సెప్టెంబర్ 17ని విమోచన దినంగా పరిగణించాలని ఆ రోజు మాట్లాడిన తెలంగాణ ప్రభుత్వం తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మార్చడం కూడా జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమం ఏదైతే విధి విధానం ఉందో దాన్ని మార్చి వారి యొక్క అనుకూలంగా ఈ యొక్క దినాన్ని జరుపుకోవడము శోచనీయంగా మనం అందరం కూడా పరిగణించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్తూ ఈ అవకాశం. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.